రోగులు వారి బంధువులు ఆసుపత్రిలో ఇబ్బందులు ఎదుర్కోకుండా సహాయక సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, కాయకల్ప అధికారి శ్రీనివాస్ తెలిపారు. కాయకల్ప ప్రమాణాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఆసుపత్రి సేవల్లో మెరుగుదలతో పాటు ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో కాయకల్ప కార్యక్రమం అమలును పరిశీలించేందుకు కాయకల్ప వైద్యాధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణం, ఓపీ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులు, ప్రసూతి విభాగం, అత్యవసర విభాగం, ల్యాబ్, ఫార్మసీ, శౌచాలయాలు, వంటశాల, తాగునీటి సదుపాయాలు తదితర విభాగాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, కాయకల్ప అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆసుపత్రిలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. రోగులు ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి చికిత్స పొందే వరకు ప్రతి దశలో సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వార్డులు, బెడ్లు, బెడ్షీట్లు, శౌచాలయాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల నాణ్యత, మందుల లభ్యత, వైద్య పరికరాల వినియోగం, శుద్ధి చేసిన తాగునీరు, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును కూడా అధికారులు సమీక్షించారు. ఈ తనిఖీల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ అధికారులు, పారిశుద్ధ్య విభాగ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మాకు స్వచ్ఛ భారత్ తరఫున మాకు స్టేట్ నుండి ఒక టీం వచ్చింది. లాస్ట్ టైం ఇంటర్నల్ అసెస్మెంట్ అయింది కాయకల్పకి. సో ఇది ఇప్పుడు ఫైనల్ అసెస్మెంట్. దీనికి ఎలా ఉంటుందంటే ఈ హాస్పిటల్ పరిశుభ్రత, శుభ్రత అండ్ హాస్పిటల్ సెన్సెస్, అంటే పేషెంట్లను ఏ విధంగా చూస్తున్నాము, అకార్డింగ్ టు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నామా, డ్రగ్స్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా మన ఈ గజ్వేల్ హాస్పిటల్లో, సిస్టర్స్ ఎవ్రీబడి అంతా ప్రాపర్గా డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ టైమింగ్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే దాన్ని బట్టి మనకు ఒక హాస్పిటల్కి ఒక మార్క్స్ అనేది వేయబడుతుంటాయి. సో ఆ మార్క్స్ వేయడానికి మనకు స్టేట్ లెవెల్ టీం వస్తారు. స్టేట్ లెవెల్ టీంలో డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ సార్ పీడియాట్రిషియన్, డాక్టర్ రాజ్ కుమార్ అనెస్థెటిస్ట్ సార్ ఫ్రమ్ ఇబ్రహీంపట్నం, శ్రీనివాస్ ప్రసాద్ సార్ ఏమో ఫ్రమ్ నిజామాబాద్. సో అసెస్ చేయడానికి వాళ్ళు ఫైనల్ అసెసర్స్, సో క్వాలిఫైడ్ అసెసర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చారు. మాకు దీని మీదకి వెళ్ళి పట్టి చూస్తే మేదర్ వీల్ గెట్ స్కోర్, ఎంత స్కోర్ వస్తుంది ఏంటి, మేమేమన్నా ప్రైజ్ తీసుకుంటామా లేదా అనేది ఒక 1 month తర్వాత దీని రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రాంలో భాగంగా డిస్ట్రిక్ట్ టీంలో టీమ్ 1లో డాక్టర్ రాజ్ కుమార్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, నేను నిజామాబాద్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మనం చెక్ చేస్తున్నాము. పెద్దపల్లి చూసాము, కొండాపూరు, ఇంకోటి, ఇంకో 2-3 హాస్పిటల్స్ చూసేవి ఉన్నాయి. మేము ప్రతి విభాగం క్లీన్లెస్ ఎలా ఉంది, బయోమెడికల్ వేస్టేజ్ ఎలా చేస్తున్నారు, సపోర్ట్ సర్వీస్, వాటర్ సర్వీస్, ఫుడ్ సర్వీస్, మెడిసిన్స్ ఎట్లా ఉన్నాయి, క్లీన్లెస్ ఎట్లా ఉంది, ప్లస్ వార్డ్స్ ఎలా ఉన్నాయి, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ బయట పార్కింగ్ ఏరియా ఎట్లా ఉన్నది, అన్నీ విభాగాలు చెక్ చేసేసి స్కోరింగ్ చేసి పై అధికారులు పంపుతాము. దాని తర్వాత సెలెక్షన్ చేసి అవార్డ్స్ ప్రజలు